అభివృద్ధికి నిదర్శనం, జగనన్న ఆశయాలకు అసలైన వారసత్వం. ఆయనే పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు. రాజకీయాల్లో వేసిన తొలి అడుగులోనే పెదకూరపాడు నియోజకవర్గ రూపురేఖలు మార్చి అభివృద్ధికి అసలైన అర్థం చెప్పారు. ప్రజా జీవితాలపై సంక్షేమ సంతకం చేశారు. శంకరరావు గారి కృషితో అచ్చంపేట మండలం చల్లగిరి గ్రామం ఎన్నడూ లేనంతగా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ప్రతి ఇంట సంక్షేమ బావుట ఎగురుతోంది. అచ్చంపేట మండలం చల్లగరిగ గ్రామంలో గత 5 ఏళ్లలో సుమారు 12 కోట్లతో సంక్షేమాభివృద్ధి ఫలాలు అందాయి. 2 కోట్ల రూపాయలతో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఊరు రూపాన్ని మార్చేశాయి. సుమారు 10 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో సంతోషాన్ని నింపాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా సుమారు 2.5 కోట్ల రూపాయలు అవ్వా తాతలకు అందాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 65 లక్షలు, జగనన్న అమ్మ ఒడి ద్వారా 82 లక్షల రూపాయలు అందాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 23 లక్షల మేర లబ్ధి విద్యార్థులకు జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు 1,26 లక్షల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 20 లక్షలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 44 లక్షలు అందాయి. చల్లగరిగలో 83 మందికి ఇళ్ల స్థలాల రూపంలో 1,72 లక్షల మేర లబ్ధి జరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా 10 లక్షలు, ఈబీసీ నేస్తం ద్వారా 8 లక్షలు అందాయి. చల్లగరిగలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతోనూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రజల మనసును దోచుకున్నారు. గ్రామంలో సుమారు 17 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. సుమారు 32 లక్షలతో డ్రైన్లు, కల్వర్టులు నిర్మించారు. 40 లక్షలతో సచివాలయం నిర్మించారు. 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్, జగనన్న కాలనీలో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం కోసం 36 లక్షలు ఖర్చు చేశారు. నాడు నేడు ద్వారా 34 లక్షల రూపాయలతో పాఠశాలలో మౌలిక వసతులు, ప్రహరీ గోడ నిర్మించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 10 లక్షలు ఖర్చు చేశారు. త్వరలోనే 16 లక్షలతో బల్క్ మిల్క్ బూత్ సెంటర్ నిర్మించబోతున్నారు. అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్న శంకరరావుపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు. మరోసారి ప్రజాశీర్వాదం కోసం నంబూరు శంకరరావు గారు ప్రజల్లోకి వస్తున్నారు. మంచి చేసిన నంబూరు శంకరరావును మరోసారి గెలిపిస్తే చల్లగరిగా మరింత అభివృద్ధి చెందడం ఖాయం.